యువతకు ఉపాధి కల్పన కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో శ్రమించి తీసుకువచ్చిన కంపెనీలు ఒక్కొక్కటిగా తరలిపోతున్నాయి. పరిశ్రమల ప్రోత్సాహంపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి పెట్టకపోవడం, సరైన సహకారం అందించలేకపోవడంతో కంపెనీలు వేరే రాష్ట్రాన్ని చూసుకుంటున్నాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమ కైన్స్ గుజరాత్కు తరలి వెళ్లిందన్న వార్తపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎంతో శ్రమపడి అన్ని అనుమతులు, సదుపాయాలు కైన్స్ పరిశ్రమకు తీసుకొచ్చామన్నారు. కేవలం 10 రోజుల్లోనే కొంగర్ల కలాన్ ఫాక్స్కాన్ ప్లాంట్ పక్కనే స్థలం కేటాయించి కర్ణాటక నుంచి పరిశ్రమను తీసుకొచ్చామన్నారు. కానీ ఆ పరిశ్రమను కాపాడలేక కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసిందని మండిపడ్డారు కేటీఆర్. కైన్స్ తరలించిపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. యువతకు ఉపాధి కల్పన కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో శ్రమించి తీసుకొచ్చిన కంపెనీలు ఒక్కొక్కటిగా తరలిపోతుంటాయి. పరిశ్రమల ప్రోత్సాహంపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి పెట్టకపోవడం, సరైన సహకారం అందించకపోవడంతో కంపెనీలు వేరే రాష్ట్రాన్ని చూసుకుంటున్నాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమ కైన్స్ గుజరాత్కు తరలి వెళ్లనుందన్న వార్తపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎంతో శ్రమపడి అన్ని అనుమతులు, సదుపాయాలు కైన్స్ పరిశ్రమకు తీసుకొచ్చామన్నారు. కేవలం 10 రోజుల్లోనే కొంగర్ కలాన్లో ఫాక్స్కాన్ ప్లాంట్ పక్కనే స్థలం కేటాయించి కర్ణాటక నుంచి పరిశ్రమను తీసుకొచ్చామన్నారు. కానీ ఆ పరిశ్రమను కాపాడలేక కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసిందని మండిపడ్డారు కేటీఆర్. కైన్స్ తరలిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. యువతకు ఉపాధి కల్పన కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో శ్రమించి తీసుకొచ్చిన కంపెనీలు ఒక్కొక్కటిగా తరలిపోతున్నాయి. పరిశ్రమల ప్రోత్సాహంపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి పెట్టకపోవడం, సరైన సహకారం అందించకపోవడంతో కంపెనీలు వేరే రాష్ట్రాన్ని చూసుకుంటున్నాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమ కైన్స్ గుజరాత్కు తరలి వెళ్లనుందన్న వార్తపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎంతో శ్రమపడి అన్ని అనుమతులు, సదుపాయాలు కైన్స్ పరిశ్రమకు తీసుకొచ్చామన్నారు. కేవలం 10 రోజుల్లోనే కొంగర్ కలాన్లో ఫాక్స్కాన్ ప్లాంట్ పక్కనే స్థలం కేటాయించి కర్ణాటక నుంచి పరిశ్రమను తీసుకొచ్చామన్నారు. కానీ ఆ పరిశ్రమను కాపాడలేక కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసిందని మండిపడ్డారు కేటీఆర్. కైన్స్ తరలిపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.